దేశంలోనే నైతిక విలువల్లో మొదటి వ్యక్తి ఎవరైనా ఉంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు అదృష్టవశాత్తు మేమందరం కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, మేము శాసనసభ్యులుగా ఉన్నటువంటి అవకాశం మాకు అవకాశం వచ్చింది. ఈరోజు రెండు రాష్ట్రాలు కూడా, తెలంగాణ, ఆంధ్ర, రెండు రాష్ట్రాల్లో నెంబర్ 1 గా ఉన్నటువంటి సీఎం ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రెండు పెద్ద రాష్ట్రాలు తీసుకెళ్లడంలో కానీ, అభివృద్ధి చేయడంలో కానీ, దేశంలోనే ఒక మంచి వ్యక్తిగా, గొప్ప వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే అది ఒక్క రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి కూడా తెలియపరచాలి. ముఖ్యంగా విశాఖపట్నం జిల్లా వరకు వచ్చినట్లయితే మాత్రం విశాఖపట్నానికి అంతర్జాతీయ స్థాయి తీసుకురావడంలో ప్రధాన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇందాక పెద్దలు బాలరాజు గారు, అదేవిధంగా మా తమ్ముడు దేవన్ రెడ్డి గారు చెప్పినట్టు ఏంటంటే, ఈరోజు విశాఖపట్నానికి ఎయిర్పోర్ట్ ఎక్స్పాండ్ చేయడంలో కానీ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడడంలో కానీ, బిహెచ్పి, షిప్ యార్డు, డాక్ యార్డులో ఉన్నటువంటి ఇండస్ట్రీని కూడా కాపాడడం కానీ కీలకమైనటువంటి పాత్ర పోషించి విశాఖపట్నం కార్పొరేషన్ ని గ్రేటర్ విశాఖపట్నంగా తీర్చిదిద్దుతున్నది మాత్రం కీలకమైనటువంటి పాత్ర పోషించి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నాకు తెలిసినంత వరకు కూడా విశాఖపట్నానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఇచ్చినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి తెలియపరచాలి. ఇవాళ మన ముందున్నటువంటి స్టీల్ ప్లాంట్ ని మేము కాపాడుతాం అని చెప్పి ఇవాళ ప్రైవేటైజేషన్ పర్వం చేసినటువంటి వ్యక్తులు ఇవాళ. మరి ఆ రోజుల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి, నిర్వాసితులకి నేనున్నాను అని భరోసా ఇచ్చిన వ్యక్తులు ఎవరైనా ఉంటే అది ఒక రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజుల్లోనే స్టీల్ ప్లాంట్ ని కాపాడటం కాదు, 3.3 మిలియన్ టన్నుల నుంచి 6.3 మిలియన్ టన్ కి విశాఖపట్నం తీసుకెళ్లడంలో కానీ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడడంలో కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఇవాళ ప్రజలు కోరుతూ ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు తనయుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనేటువంటి ప్రజల ఆకాంక్షలు నెరవేరినటువంటి రోజులు దగ్గరకు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ, ఈ రోజు గాజువాకలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఇన్ఛార్జ్ అయినటువంటి దేవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైనటువంటి రాజశేఖర రెడ్డి గారు జయంతి కార్యక్రమాలు జరగడం అనేది చాలా సంతోషం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ మరొకసారిగా మా తమ్ముడు దేవన్ రెడ్డి గారికి అభినందన తెలియపరచుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. నియోజకవర్గంలో కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బస్సుపేట బాలరాజు గారు, మాజీ మంత్రివర్యులు మరియు గాజువాక నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు రెడ్డి గారు, మరో మాజీ శాసనసభ్యులు బిఎస్సి సభ్యులైనటువంటి తిప్పల నాగిరెడ్డి గారు, అదేవిధంగా వార్డు నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు మల్లా చింతల్ గారు, యువ నాయకుడైనటువంటి చంద్రు గారు, అలాగే జయప్రదం చేసినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే గుర్తుకొచ్చేది ఆరోగ్యశ్రీ, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే గుర్తుకొచ్చేది ఫీజు రియంబర్స్మెంట్, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే గుర్తుకొచ్చేది రైతులకు చేసినటువంటి ఉచిత విద్యుత్ కార్యక్రమం మనం చూసాం. ఈ విధంగా అనేకమైన సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలోనే మరి జరిగాయంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే. అటువంటి వ్యక్తిని ఎవరు కూడా మర్చిపోలేరు. ప్రతి హృదయాల్లో ఉన్నటువంటి వ్యక్తి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వాళ్ళకి ఘనమైన నివాళులు అర్పించడానికి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సరిపోదు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి జన్మదిన జయంతి సందర్భంగా వారికి ప్రగాఢమైనటువంటి నివాళులు అర్పిస్తూ, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని అంటే ఒక నమ్మకం, ఒక ధైర్యం, ఒక భరోసా, ఒక చిరునవ్వు అన్నీ కూడా గుర్తుకొచ్చేటటువంటి మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు. మరి వారు ఎన్నికల్లో పోటీ చేసిన ఏ ఎన్నికల్లో కూడా ఓటమి ఎరగినటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారు అనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేసుకుంటూ, వారితో రాజకీయంగా ప్రయాణం చేసేటటువంటి అవకాశం, అదృష్టం కలగడం అనేది ఒక వ్యక్తిగా నాకు చాలా అదృష్టంగా నేను భావిస్తూ, రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రాన్ని అన్ని ప్రాంతాలు సమానం, అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాలి, అందరికీ మేలు జరగాలనే ఆలోచనతో ఆ పరిపాలన సాగించినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ముఖ్యంగా మరి విశాఖపట్నానికి సంబంధించినంత వరకు పారిశ్రామికంగా కానీ, సాగునీరు కానీ అందించేటటువంటి విషయంలో ఒక ఫార్మాసిటీ, అలాగే ఒక SEZ కానీ, ఒక హెల్త్ సిటీ కానీ, ముఖ్యంగా ఆ రోజున అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇవాళ ఐటీ నేనే కనిపెట్టాను, ఐటీ నేనే తీసుకొచ్చాను,
ఐటీకి నేను అంబాసిడర్ అని చెప్తున్నాను. అటువంటి వ్యక్తులు ఈ విశాఖపట్నానికి ఏమీ చేయకుండా ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఐటీకి సంబంధించినంత వరకు మనకు పునాది వేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఈ రకంగా ఏం చెప్పుకున్నా కూడా రాజశేఖర రెడ్డి గారి గురించి వ్యవసాయ రంగం కానీ, వైద్య రంగం కానీ, విద్యారంగం కానీ, కార్మిక లోకానికి కానీ ఎవరికి చూసినా కూడా ఎవరికి అన్ని రంగాలన్నీ సమానంగా చూసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మరి వారి యొక్క ఆశయాల్ని, ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మరి ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో వారి పరిపాలనలో కూడా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి పేదవాడికి చేరే విధంగా అనేకమైన కార్యక్రమాలు ప్రవేశపెట్టి అనేక కార్యక్రమాల్ని అమలు చేసి ప్రజలకి అందించినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల తాలూకు హృదయాల్లో, ప్రజల తాలూకా మనసులో నిలిచిపోయినటువంటి వ్యక్తి. ఇవాళ మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు అంటే వారి రాష్ట్రానికి చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమం, అన్ని ప్రాంతాలు సమానమైనటువంటి ఆలోచనతో పరిపాలన సాగించినటువంటి మరి ఇవన్నీ చూసినటువంటి రాష్ట్ర ప్రజానీకం ఇప్పుడు ప్రస్తుతం ఒక దుర్మార్గపు ఆలోచన చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని చూస్తున్నారు. ఇచ్చిన హామీని నెరవేర్చలేదు, చెప్పినటువంటి మా మాటల్ని నెరవేర్చలేదు, ఇచ్చినటువంటి కాగితాల్ని మరి పక్కన పెట్టారు, బాండ్స్ రాసిచ్చారు, పక్కన పెట్టారు. ఏ ఒక్క కార్యక్రమం చేయకుండా చేసింది లేక, చెప్పుకోలేక, మరి చెప్పడానికి అవకాశం లేక ప్రతి నిత్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు సూచించడం, వారిని ఏదో విధంగా బాధ పెట్టడం, వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల్ని ఇబ్బందులు పెట్టడం, కక్షాదింపు చర్యలు చేపట్టడం, ఇది మాత్రమే మరి ఈనాటి ప్రభుత్వానికి ప్రధాన ఎజెండాగా నడుస్తున్నటువంటిది అన్ని ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా తగిన సమయంలో ఈ ప్రభుత్వానికి తగినటువంటి గుణపాఠం ప్రజలు చెప్తారనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ మరొకసారి ఆ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రగాఢమైనటువంటి నివాళులు. థ్యాంక్ యూ వెరీ మచ్.